ప్రజలు కూడా సహకరిస్తా ఉన్నారు వీళ్ళకు, ఎందుకంటే వీళ్ళు న్యాయమైనటువంటి డిమాండ్లు కాబట్టి. అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి మరో తెలంగాణ ఉద్యమం టైపు ఒక ఒక ఉద్యమం అయితే లేవనెత్తుందని హెచ్చరిస్తున్నారు ప్రభుత్వం. 100% ఇవ్వాలి. ఎందుకంటే ఆ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆర్టీసీ కార్మికుల యొక్క కీలక పాత్ర ఎంత క్రియాశీలకమైందో సమాజానికి మొత్తానికి తెలుసు. ఇవాళ అంత గొప్ప కొట్లాడినటువంటి బిడ్డలకు 10 సంవత్సరాలు ఆయన బంగారు తెలంగాణ చేస్తాను ఆయన కథం చేసిండు. ఇవాళ మళ్ళీ నేను వస్తే మీకు ఈ బాధలు ఉండవని చెప్పిన ఆయన ఇవాళ ఇలా బాధలు పట్టుకునే పరిస్థితి లేకుండా 4th సిటీ అంటాడు, మూసి ప్రక్షాళన అంటాడు, ఏదో కళ్ళు ఆయన కోతిలక తిరుగుతా ఉండ్రు ఈ ప్రభుత్వం, ఈ ఇలా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా. అవునండి, నిజంగా ఇప్పుడు కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ తెలంగాణ ప్రజలకు ఏదో చేస్తామని ఆయన చెప్పి ఆయన నిధులు నియామకాల పేరుతోనే ఆయన తెలంగాణ సాధించుకున్నాం అని ఆయన చెప్పిండు. 9.5 సంవత్సరాలు చెప్పిండు, 8 లక్షల కోట్లు అప్పు చేసిండు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కూడా నేనేదో మారుస్తా, ఈ లక్షల కోట్లు అప్పు చేస్తున్నారని ఈయన కదా అప్పు చేస్తున్నాడు. అసలు ఈయన పేదల కష్టాలు ఈ ప్రభుత్వాలకి అగ్రకులాల పార్టీలకు అసలు ఉన్నదా? వీళ్ళకి చిత్తశుద్ధి ఉన్నదన్నా? ఎట్లా ఉంటది వెంకటేష్? ఇవాళ వాళ్ళు ఉన్నది 3-4%. ఇవాళ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ కావాలనగానే వారం 10 రోజులు తిరగక ముందే రాష్ట్రాల్లోకి వచ్చింది, రాష్ట్రాల్లో అమలైపోయింది. కానీ వాళ్ళ బీసీలకు 27% మండల కమిషన్ ఎప్పుడో చెప్తే నేటికి కూడా సంపూర్ణంగా అమలు కావట్లేదు. 40-50 ఏళ్ళు అయిపోయినప్పుడు నేనేమంటున్నంటే ఇవాళ వడ్డించేవాడు మనవాడు కానప్పుడు మనకి ఏది రాదు. కాబట్టి మనం వడ్డించే కాడికి మన వాళ్ళని తీసుకోపోతే తప్ప మన కోరికలు గాని, మన సమస్యలు గాని, మన బాధలు గాని తీరవనేటటువంటి వాస్తవాన్ని ఇలా మన సమాజం గుర్తించింది. అందుకని వాళ్ళు చూస్తున్నాం కదా, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి కులగణన లెక్కలు కావచ్చు, ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి అన్ని కూడా అన్ని రకాలుగా ఆస్తులు కావచ్చు, అంటే 4.5% లేనటువంటి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని 70 ఏళ్ల నుంచి పరిపాలిస్తున్నారు. అయినా నేటికి ఊర్లలో ఇళ్ల కోసం, రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు పెట్టుకునేటటువంటి తీరు మాత్రం మారలేదు. అంటే దీనికి కారకులు ఎవరు? ఇవాళ వాళ్ళ పిల్లలేమో అమెరికాలో ఇతర దేశాలలో పోయి చదువుకుంటారు, మన పిల్లలు చదువుతున్నటువంటి పాఠశాలల్లో ఏ రకమైన వసతులు ఉండవు. ఇవాళ ఈ ప్రభుత్వం 2009లో రైట్ టు ఎడ్యుకేషన్ అంటే ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులకు మంచి నాణ్యమైనటువంటి విద్య అందాలనేటువంటి ఆలోచనతోని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయాలని ఈయన ప్రతిపక్షంలో ఉన్న రోజు మన బట్టి విక్రమార్క గారు కొట్లాడుతారు.